ఈ ఎపిసోడ్లో ఓ కుట్ర ఎలా రాజ్యాన్ని మార్చేసిందో తెలుసుకోబోతున్నాం. మంతర అనే ఒక సేవకురాలు కైకేయి మనసు ఎలా మార్చింది? వీళ్ల మాటలతోనే రాముని జీవితంలో బడిపాట మొదలయింది. అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు కైకేయి అంతలా మారిపోయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అయోధ్య మొత్తం రాముని పట్టాభిషేకానికి సంబరాలు చేసుకుంటోంది. సమయంలో రాజభవనం లోపల ఓ ముసలమ్మవ ఉంది. ఆమె పేరు మంతర. మంతర అంటే కైకేయి. చిన్ననాటి నుండి కైకేయి సేవకురాలు కాని ఈమె మనసులో మాత్రం విషం నిండిపోయింది. ఆమె దశరథుడికి రాముడిపై ఉన్న అంత అభిమానాన్ని, ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే మంతర కైకేయి గదిలోకి వచ్చి అర్ధరాత్రి సమయంలో మాయ మాటలతో కైకేయి మనసు మార్చడం మొదలుపెట్టింది. అమ్మ, రాముడికి రాజ్యం అంటే నీ కొడుకు భరతుని భవిష్యత్తు ఏమవుతుంది అని అడిగింది మంతర. మొదట కైకేయి నవ్వింది. రాముడు నా కుమారుడు లాంటివాడు. కాని మంతర తన మాటలతో భయం, స్వార్థం కలిపి కైకేయి మనసుని కలుషితం చేసింది. నువ్వు ఇప్పుడు భరతుని రాజ్యాభిషేకం గురించి అడగాలి. అప్పుడే నువ్వు రాజమాతవు అవుతావు. అప్పుడే కైకేయి గట్టిగా నిర్ణయం తీసుకుంది. తనకు 2 వరాలు కోరుకోవాలనుకుంది. గతంలో ఓ యుద్ధంలో దశరథుడిని ఆమె రక్షించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది. అప్పుడు దశరథుడు చెప్పిన మాట, నువ్వు నన్ను రక్షించావు, నీకు ఏదైనా 2 వరాలు కావాలేమో అడుగు. అది ఇప్పుడు ఆమెకు ఆయుధమైంది. ఇప్పుడే అదే సమయం అని చెప్పింది మంతర. ఇంకా ఆలస్యం చేయొద్దు. కైకేయి కోపంగా ఉంది. తన నగలు తొలగించి గదిలోకి వెళ్లి పడుకుంది. దశరథుడు ఆనందంతో కైకేయిని చూడడానికి వచ్చాడు రాత్రివేళ. కాని ఆమె ముఖంలో చిరునవ్వు లేదు. ఆమె బాధతో పడుకుంది. నాకు వరాలు కావాలి రాజా అని అడిగింది కైకేయి. దశరథుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడేనా ఆమె స్పష్టంగా చెప్పింది. భరతుని పట్టాభిషేకం చేయాలి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలోకి వెళ్ళాలి. ఈ మాటలు వినగానే దశరథుని హృదయం కరిగిపోయింది. ఒక్కసారిగా ఆయన శరీరం వణకిపోయింది. ఏం మాట్లాడాలో దశరథుడికి అర్థం కాలేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది కైకేయి అని అడిగాడు వేదనతో. కాని ఆమె పట్టుదల వీడలేదు. నీ మాట తప్పకూడదు రాజావరం మాట వరమే. ఒకే రాత్రిలో ఒకే మాటలతో ఓ రాజ్య విధి మారిపోయింది. ఒక దాసి మాటలతో ఒక ప్రేమించే భార్య రూపం మారిపోయింది. రాజ్యాన్ని ప్రేమించే రాజు తన మనసుతో నిష్ఠతో తలవంచాడు. ఇది కథ కాదు, ఇది మానవ స్వభావాన్ని చూపించే అర్థం. ఇక తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే మన రామాయణం ఎపిసోడ్ 7లో కలుద్దాం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ఇంగ్లీష్.